హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక అరేని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, లాస్ట్ సెషన్లో వాట్ ఈజ్ అన్ అరే, అసలు అరే గురించి తెలుసుకున్నాం. అసలు అరే అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ అరేని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ యాడ్ న్యూ బ్లాక్. ఇందులో ఏం చేయాలంటే ఒక డేటా బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక డేటా బ్లాక్ని తీసుకోవాలి. ఏం తీసుకుందాం అంటే మనం ఒక మోటార్ టెంపరేచర్ లేదా ట్యాంక్ లెవెల్, మోటార్ టెంపరేచర్ అనుకోండి, మోటార్ టెంపరేచర్. ఓకే, ఒక మోటార్ టెంపరేచర్ని మనం అరేగా తీసుకుందాం. మోటార్ టెంపరేచర్ అంటే ఎన్ని ఉంటాయి? హై, ఒక హై 1, హై 2, హై 3, లో 1, లో 2, లో 3 అట్లా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ డేటా బ్లాక్ వచ్చేసి మోటార్ టెంపరేచర్ది. ఓకే, ఇందులో స్టాటిక్. ఇక్కడ వచ్చేసి మనం మోటార్ టెంపరేచర్ది తీసుకుందాం. ఏంటి, మోటార్ వైండింగ్ టెంపరేచర్ అనుకోండి. వైండింగ్ టెంపరేచర్. ఓకే, డేటా టైప్ వచ్చేసి బూల్. ఇక్కడ అరే ఎన్ని తీసుకుందాం? ఒక 5 తీసుకుందాం. 0 to వచ్చేసి 5 అంటే 6, లేదంటే 0 to 4 అంటే 5. బూలా, బయట, క్యారెక్టరా, ఇట్లా డబల్ వర్డా, డేటా, డిటిఎల్, డబుల్ ఇంటీజరా, ఇట్లా చాలా టైప్స్ వస్తాయి మనకు. ఓకే, ఇంటీజర్, ఎల్ రియల్, రియల్, షార్ట్ ఇంటీజరు, స్ట్రింగ్, స్ట్రక్చర్, టైమ్ ఆఫ్ డే, అన్సైన్డ్ డబుల్ ఇంటీజర్, అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్, ఇట్లా క్యారెక్టర్, స్ట్రింగ్, వర్డ్, ఇట్లా ఏదన్నా డేటా టైప్ మనం తీసుకోవచ్చు మనకు అవైలబుల్ దాన్ని బట్టి. ఓకే, నేనైతే ఇప్పుడు ఫర్ సపోజ్ బూల్ తీసుకుంటున్నా. బూల్ అంటే బూలియన్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఈ అరే అనేది క్రియేట్ అయిపోయింది మనకు. చూడండి, ఇక్కడ ఇట్లా క్లిక్ చేస్తే మనకు ఎన్ని వచ్చినాయి, ఇక్కడ నుంచి చూడండి, 1 2 3 4 5 వచ్చినాయి. అంటే 0 to 4 అంటే 5. ఒకవేళ 1 to 4 అంటే చూడండి, 1 to 4 అంటే ఎన్ని వచ్చినాయి చూడండి, 1 2 3 4 వచ్చినాయి. 0 to 4 అంటే 5 వచ్చినాయి. అంటే ఇంక్లూడింగ్ జీరోని కూడా కౌంట్ చేస్తే మనకు 5 అరేస్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు 5 అరేస్ అనేవి జనరేట్ అయినాయి. ఇప్పుడు ఈ అరేస్ని ఎలా యూజ్ చేయాలి అని ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ముందు ఒక నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ తీసుకుంటున్నా నేను. ఓకే, నార్మల్లీ ఓపెన్ అండ్ అవుట్పుట్ కాయిల్. నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్కి ఏం తీసుకుంటున్నానంటే ముందు ఇది కాదు, ఒక మోటార్ టెంపరేచర్ కాదు, ఇక మోటార్ టెంపరేచర్ అని టైప్ చేయగానే మనకు ఈ డేటా బ్లాక్ వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇందులో అరేస్ వస్తాయి. ఓకే, ఇవి అరేస్ వచ్చినాయి ఇందులో. మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే ఇందులో మనం ఎన్ని అరేస్ ఉన్నాయి, 5 అరేస్ ఉన్నాయి. అందులో ఏదో ఒకటి తీసుకోవాలి. ఏది తీసుకుందాం? 3 తీసుకుందాం ఫర్ సపోజ్. ఓకే, ఇన్పుట్గా 3 తీసుకున్నాం. అవుట్పుట్ వచ్చేసి Q0.0. నేమ్ వచ్చేసి ఇది ఏంటి అంటే అలారం 3, హై అలారం. ఓకే, హై అలారం 3 మోటార్. చూడండి, ఇక్కడ మోటార్ టెంపరేచర్ హై అలారం 3. ఓకే, సేవ్, కంపైల్,
మోటార్ టెంపరేచర్ దట్ యాక్సెస్ హ్యాస్ బీన్ కంపైల్డ్. ఓకే, దీన్ని ఒకసారి కంపైల్ చేద్దాం డేటా బ్లాక్ని. ఓకే, అయిపోయింది. కంపైల్. ఓకే, మనం ఎప్పుడైనా డేటా బ్లాక్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని కంపైల్ చేయాలి. దాన్ని కంపైల్ చేసిన తర్వాతనే మళ్ళీ మెయిన్ బ్లాక్ని కంపైల్ అనేది చేయాలి. ఓకే, డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయింది. ఓకే, ఫినిష్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేయాలి. ఓకే, ఎనేబుల్ చేయాలి దీన్ని. ఇక్కడ మనం డేటా బ్లాక్లో ఇక్కడ చూడండి స్టార్ట్ వాల్యూ అని ఉందా. స్టార్ట్ వాల్యూ ఏంటిది? ఇక్కడ ఫాల్స్ అని ఉంది. ఓకే, ఇక్కడ ఏంటి, మనం 3 తీసుకున్నాం కదా, 3 అంటే ఇది. స్టార్ట్ వాల్యూ ఏముంది? ఫాల్స్ ఉంది. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ ఏముంది? ఫాల్స్ ఉంది. ఇప్పుడు దీన్ని ట్రూ చేద్దాం. ఓకే, ట్రూ అయిపోయింది. ఓకే, ఇక్కడ స్టార్ట్ వాల్యూ ఒకవేళ ట్రూ ఇచ్చేసినాం అనుకోండి, స్టార్టింగ్ నుంచే ట్రూ ఉంటుంది అది. ఓకే, 1 ఇచ్చేసినాం అంటే ట్రూ. ఓకే, సేవ్, కంపైల్. ఓకే, కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కంపైల్ చేద్దాం మెయిన్ బ్లాక్ని అండ్ డౌన్లోడ్. లోడ్. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ప్రోగ్రామర్ మోడ్. చూడండి మనకి ఇక్కడ స్టార్ట్ వాల్యూ ఏంటిది? స్టార్ట్ వాల్యూ ట్రూ, కాబట్టి డైరెక్ట్ స్టార్ట్ కాగానే మనకు అలారం అనేది ఎనేబుల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ స్టార్ట్ వాల్యూ ఫాల్స్ పెడితే ఎనేబుల్ కాదు. ఓకే, స్టార్ట్ వాల్యూ ఏమి ఇచ్చినాం మనం? 0 ఇచ్చినాం, అందుకే 0 ఉంది. 1 ఇస్తే 1 అవుతుంది, సేమ్ అంతే. ఓకే, కంపైల్. కంపైల్ అండ్ డౌన్లోడ్. లోడ్. ఓకే, స్టార్ట్ వాల్యూ ఇక్కడ ఏమి ఇచ్చినాం? 1 ఇచ్చినాం. ఓకే, డౌన్లోడ్. ఓకే, చూడండి ఇక్కడ స్టార్ట్ వాల్యూ ఏమి ఇచ్చినాం? 1 ఇచ్చినాం. ఇక్కడ ఏమైపోయింది? 1 అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ వాల్యూ 0 ఇస్తే నెక్స్ట్ 0 అయిపోతుంది. ఈ రీటైన్ అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ సెషన్లో క్లియర్గా చెప్తాను. రీటైన్ గురించి. రీటైన్ అంటే అది ప్రీవియస్ ఒకవేళ కంట్రోలర్ ఆఫ్ అయినా ఆన్ అయినా కంట్రోలర్ ఖరాబ్ అయినా కూడా వాల్యూని రీటైన్ చేస్తుంది. దీని గురించి ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఇట్లా మనం అరేషన్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇది వైండింగ్ టెంపరేచర్ 3 హై 3 కదా, ఇది వచ్చినప్పుడు మోటార్ ట్రిప్ కావాలి. ఓకే, అట్లా పెట్టుకున్నాం. ఒకవేళ టెంపరేచర్ 2 హై వచ్చినప్పుడు దాని పక్కనున్న మోటార్ ట్రిప్ కావాలి. 5 మోటార్ టెంపరేచర్ 4 వచ్చినప్పుడు ప్లాంట్ మొత్తం ట్రిప్ అయ్యేలా ఎలా అంటే అలా లాజిక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది హై అలారం 3. హై అలారం 3 అని అంటే హై అలారం 3. ఓకే, ఇక్కడ ఇంత హై అలారం వస్తే మోటార్ ట్రిప్
మోటార్ 2 ట్రిప్. ఓకే, అలారం 3 వస్తే మోటార్ 2 ట్రిప్ అనుకోండి. ఇప్పుడు మోటార్ టెంపరేచర్, ఓకే, అలారం 3 కదా, ఇది అలారం 2 వస్తే కరెంట్ మోటార్ ట్రిప్ Q0.1. ఓకే, కరెంట్ మోటార్ ట్రిప్. ఓకే, టెంపరేచర్ 2 వస్తే, టెంపరేచర్ 3 వస్తే వేరే మోటార్ ట్రిప్. ఒకవేళ టెంపరేచర్ 5 వచ్చింది అనుకోండి, ఇదేంటిది మోటార్ టెంపరేచర్, ఓకే, లాస్ట్ ఇది ఫైనల్ హై మొత్తం హై. ఇది ఒక 100 అనుకోండి. ఓకే, ఇదొక 75 అనుకోండి, ఇదొక 50 అనుకోండి. 50 అయితే కరెంట్ మోటార్ ట్రిప్, 75 అయితే పక్కన మోటార్ 2 ట్రిప్ అయిపోవాలి. నెక్స్ట్ హై మొత్తం 100 డిగ్రీస్ వస్తే Q0.2. ఓకే, కరెంట్ మొత్తం ఒక ప్లాంట్ ట్రిప్ అయిపోవాలి. ఓకే, ఇట్లా ఇప్పుడు చూడండి, ఒకటే వేరియబుల్, ఇగో మోటార్ టెంపరేచర్ అని ఒకటే వేరియబుల్ తీసుకున్నాం. దానికి టెంపరేచర్ 3, టెంపరేచర్ 2, టెంపరేచర్ 4 ఇట్లా ఇన్ని టెంపరేచర్లు ఇచ్చి ఇన్ని ట్రిప్పింగ్ కండిషన్లు ఒకటే ట్యాగ్ ద్వారా తీసుకున్నాం మనం. అంటే ఒక సింగిల్ ట్యాగ్తోనే మనకు ఈ 3 కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయిపోయినాయి. ఓకే, 3 కండిషన్స్ అనేది సాటిస్ఫై అయిపోయినాయి ఒకటే కండిషన్, ఒకటే వేరియబుల్, ఒకటే ట్యాగ్తోని. అట్లా మనకు మెమొరీ కన్జంప్షన్ కానీ కోడ్ రెడ్యూస్ అయిపోతుంది మనకి ఇట్లా. అందుకే అరే అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇట్లా అరే యూజ్ చేసి ఇట్లా తీసుకొని అది చేస్తాం, కోడ్ని రెడ్యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఒక అరేని ఫుల్ఫిల్గా తీసుకొని ఒక మోటార్ కండిషన్కి లేదా దేనికన్నా ఇంకొక ఏదైనా చిన్న ప్రాజెక్ట్ టైప్ చూద్దాం, ఒక మినీ ప్రాజెక్ట్ టైప్ చూద్దాం. ఓకే, ఒక అరేని ఎలా క్రియేట్ చేయాలి, గ్రేటర్ దెన్ ఎంత వస్తే ఎంత చేయాలి అనేది మొత్తం చూద్దాం నెక్స్ట్ సెషన్లో. ఓకే, ఇది ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా అర్థం కాలేదనంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఇట్లా నీకు వేరే డేటా టైప్ వేరే కావాలంటే వేరే డేటా టైప్ తీసుకోవచ్చు, అరే లిమిట్స్ వచ్చేసి తీసుకోవచ్చు ఇట్లా. ఓకే, అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, ఏదైనా నెక్స్ట్ సెషన్లో మళ్ళీ చెప్తా. ఓకే, థ్యాంక్ యూ.